ప్రతి మాసంలో మనకి ఏకాదశి వస్తుంది. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి, అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఏకాదశి రోజున మనం ఏ రకమైన పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలాంటిది ఈ ఫిబ్రవరి 16వ తారీఖున అంటే శనివారం, పైగా ఏకాదశి, పైగా భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజున మనం భీష్ముడిని తలుచుకొని తర్పణం ఎలా వదులుతామో అలాగే విష్ణుమూర్తిని కూడా స్మరించడం వల్ల ఎంతో అదృష్టం కలుగుతుంది. మరి విషయంలోకి వెళ్ళినట్టయితే నిజానికి మనం ఈ ఒక భీష్మ ఏకాదశి రోజున మనసు పెట్టి విష్ణుమూర్తికి పసుపు రంగు పువ్వులను సమర్పించాలి. అంతేకాకుండా మనకి గనక జాతకంలో శనిగ్రహ దోషాలు ఉంటే నువ్వుల నూనెతోనూ లేకపోతే ఆవు నెయ్యితోనూ దీపారాధన చేయాలి. చేసిన తర్వాత విష్ణుమూర్తిని ప్రార్థించాలి. ఓం నమో నారాయణాయ అనే ఈ అష్టాక్షరి మంత్రాన్ని మీరు రేపు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవాలి. ఇక ఇది పొద్దున పూట పూజ అనుకుంటే సాయంత్రం పూట కరెక్ట్గా 5 గంటల తర్వాత లేదా 4:30 నుంచి మీరు ఇల్లుని శుభ్రం చేయడం మొదలుపెట్టాలి. ఇల్లు తుడుచుకుని దేవుడి గదిని శుభ్రం చేసుకుని 5:30 గంటలకి విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఫోటోలను పక్కపక్కన పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలా చేయడం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, మానసిక మనోబలం చేకూరుతుంది. ఇలా వెలిగించిన తర్వాత చేయవలసిన పని ఏంటి అంటే గోవిందనామాలను చదవాలి. నిజానికి విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఒకవేళ విష్ణు సహస్రనామం చదవలేము అనుకునే వాళ్ళు ఇంటిలో అది వినిపించేలా చేసి గోవిందనామాలని చదవాలి. గోవిందనామాలు చదివితే మనకి ఎంతో అదృష్టం చేకూరుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి నడిచి వచ్చే కాలం 5:30 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో. అయితే సాయంత్రం పూట చక్కగా ప్రధానమైన తలుపు తెరిచి ఈ దీపారాధన చేసి విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పక్కపక్కన పెట్టి ఫోటోల్లో పువ్వులు, అక్షింతలు, కుంకుమ, గంధం ఇవన్నీ వేసి వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదవడం ద్వారా మనకి సకల ఐశ్వర్యాలు సిద్ధించడమే కాదు, ఈ భీష్మ ఏకాదశి మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుందని మన పెద్దలు, పూర్వీకులు, పండితులు, పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా పాటించే ధనవంతులు కండి. ఇలాంటి ఎన్నో విశేషాలు, భక్తిపరమైన సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.